హాయ్ అండి. అందరికీ నమస్తే. గవర్నమెంట్ నుంచి 89,788 కొత్త పెన్షన్స్ అనైతే మే 1 తేదీ నుంచి రిలీజ్ చేస్తున్నారు. కాకపోతే ఇది అందరికీ అయితే కాదు. ఓన్లీ స్పౌస్ పెన్షన్స్ అంటే గవర్నమెంట్ ఇచ్చిన టైం పీరియడ్ ప్రకారం 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 ఈ మధ్యలో ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ చనిపోయిన మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్యలు అంటే వాళ్ళ వైఫ్స్‌కి ఆ పెన్షన్ అనేది అలాగే ట్రాన్స్‌ఫర్ చేస్తారనమాట. దాన్ని స్పౌస్ పెన్షన్స్ అని అయితే అంటారు. ఇవి కొత్తగా 89,788 మందికైతే ఇవ్వడం అనేది జరుగుతుంది మే 1 తేదీ నుంచి. దీనికి సంబంధించిన లిస్ట్ ఎవరికైతే శాంక్షన్ అయిందో వాళ్ళకి మన డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీ పేరు ఉందో లేదో కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. లేదా సచివాలయంలో కూడా ఈ లిస్ట్‌ని అప్డేట్ అయితే చేస్తున్నారు. అక్కడ కూడా మీరు వెళ్ళైతే కనుక్కోవచ్చు. ఒకవేళ కొత్తగా పెన్షన్‌కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ నెల 30వ తేదీ లోపల సచివాలయంలో మీకు సంబంధించిన డాక్యుమెంట్స్, ఆ డెత్ సర్టిఫికేట్స్, ఇంకా పెన్షన్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళి అప్లై చేసుకుంటే కొత్తగా వచ్చే పెన్షన్స్ మాత్రం జూన్ 1 తేదీ నుంచి అయితే అందరికీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో, ఇప్పుడు ఓన్లీ స్పౌస్ పెన్షన్స్ అనమాట. అంటే చెప్పాను కదా! భర్త చనిపోయి ఎవరైతే ఉంటారో వాళ్ళ భార్యలకు మాత్రమే ఇస్తారు. అది కూడా డిసెంబర్ 1, 2023 నుంచి అక్టోబర్ 31, 2024 ఈ మధ్యలో ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇప్పుడు శాంక్షన్ చేశారు. అవే 89,788 పెన్షన్స్. ఇంకేదైనా మీకు డౌట్‌గా ఉంటే ఒకసారి అయితే కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను.